అండి, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గుమ్మడికాయ స్వీట్. గుమ్మడికాయ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ గుమ్మడికాయ తీసుకొని దాంట్లో ఉండే సీడ్స్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో బాగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కుదుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి కలపెట్టాలి. పెట్టి మూత పెట్టాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలపెట్టాలి. నెక్స్ట్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కేజీ గుమ్మడికాయకి 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసాక కుదుపుకోకుండా అలానే మగ్గనివ్వాలి. ఆ బెల్లం వాటర్కి గుమ్మడికాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారా ఎలా వాటర్ వచ్చాయో. మళ్ళీ ఒకసారి కలపెట్టి మూత పెట్టుకొని ఇంకో 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన గుమ్మడికాయ స్వీట్ రెడీ అయిపోయినట్టే. దాన్ని మనం ఉత్తగా అయినా తినొచ్చు, లేదా జొన్న రొట్టెలు అయితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.